వెరీ గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు జనగలం. నేను మీ కార్తిక్. $126 కంపెనీలో 5,700 కోట్ల రూపాయల బ్యాంకులకు టోకరా. ఇన్ని చేశారు. కేంద్ర మంత్రి పదవి మాత్రం చేస్తూ ఉన్నారు. ఇవాళ అమెరికా వెళ్లేందుకు కూడా అనుమతి పొందేశారు. ఇంత ఇంట్రడక్షన్ ఎవరి గురించి అనుకుంటున్నారా? ఎస్, ఆంధ్ర మాల్యాగా పేరు పొందినటువంటి సుజనా చౌదరి. సో తన గురించి మొత్తం ఇంట్రడక్షన్. సో ఆయన ఇవాళ అనుమతి పొందారు అమెరికా వెళ్లేందుకు. సో చాలాసార్లు కూడా సిబిఐ వీళ్ళన్నీ కూడా ఈడీ, సిఐడి ఇవన్నీ కూడా చాలా వరకు ఆయన మీద అభియోగాలు వచ్చాయి. సో వాటింటిపైన విచారణ చేశారు. చాలామంది నేతలు వీటి వెనక హస్తం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. చాలామందికి కూడా ఆయన సపోర్ట్ చేస్తూ వాళ్ళందరి బినామీలుగా కూడా పేర్లు బయటికి వినిపిస్తూ వస్తున్నాయి. సో అలాంటి అంశాలన్నీ కూడా ఇవాళ జనగలం డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఆయన్ని ఎవరు కాపాడుతున్నారు, ఇప్పుడు అమెరికా వెళ్లేందుకు అనుమతి వచ్చింది కాబట్టి సో నెక్స్ట్ ఏంటి, సో ఈ విచారణ ఇవన్నీ కూడా సిబిఐ, సిఐడి ఇవన్నీ కూడా చేసేందుకు ఏమైనా వెనకడుగు వేస్తున్నాయా, ఇలాంటి అంశాలను కూడా ఇవాళ ఈ జనగలంలో డిస్కస్ చేద్దాం. సో మనతో పాటుగా డిబేట్లో పాల్గొంటున్నారు త్వరగా శ్రీరామ్ గారు, పొలిటికల్ విశ్లేషకులు అండ్ వ్యూహకర్త, మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. అలాగే ఎం షోడేకర్ గారు, పొలిటికల్ అనలిస్ట్, మనకి జూమ్లో అందుబాటులో ఉన్నారు. సో ఇద్దరికి కూడా వెల్కమ్ టు జనగలం అండి. సో మీరు కూడా ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం మాతో పంచుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోండి. సో ఫస్ట్ శ్రీరామ్ గారు, సో యాక్చువల్లీ ఏమనుకోవాలి, ఒక వ్యక్తి 5,700 కోట్ల రూపాయలు బ్యాంకులకి ఎగ్గొట్టినటువంటి వ్యక్తి గురించి మీ అభిప్రాయం ఏంటి? 5,000 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వ్యక్తి గురించి అభిప్రాయం ఏమిటంటే ఖచ్చితంగా తప్పే. ఎవరు చేసినా, సుజనా చౌదరి గారు చేసినా తప్పే, ఎవరు చేసినా తప్పే. ఈ దేశంలో ఉన్న చట్టాలు, వాటిలో ఉన్న లూప్ హోల్స్ ని వాడుకుని చాలా మంది ఈ ఆర్థిక పరమైన ఉగ్రవాదులుగా తయారవుతున్నారు. వీళ్ళందరూ కూడా ఆర్థిక ఉగ్రవాదులు. వీళ్ళంతా ఆర్థిక ఉగ్రవాదం అనేది చాలా డేంజర్ అని చెప్పి ఇంతకుముందు సుప్రీంకోర్టు కూడా చెప్పినట్టు గుర్తు నాకు. సో మామూలు క్రైమ్ చేసే వాళ్ళకన్నా కూడా వీళ్ళు ఇంకా డేంజర్ అనేది ఒక ఉద్దేశం. అంటే వీళ్ళు ఎలా తప్పించుకుంటున్నారు అన్న విషయాన్ని మనం గమనంలోకి తీసుకుంటే కేవలం రాజకీయ పరంగా వీళ్ళు ఉన్న అవకాశాలు, వాటిని వాడుకోవడానికి మాత్రమే ఇలాంటి బిజినెస్ మెన్ అంతా కూడా రాజకీయాల్లోకి రావడం అనేది గత 20 సంవత్సరాలుగా మనం చూస్తున్నాం. అంతకు ముందే అయితే కనుక ఎక్కువగా ఈ వ్యాపారస్తులు ఉండేవాళ్ళు కాదు. ఒరిజినల్ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజకీయాలు ఏ రకంగా అయినా కానీ రాజకీయాలు చేద్దాం, సేవ చేద్దాం అనుకునే వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు. ఈ వీళ్ళందరూ కూడా వెనకాలండి వాళ్ళకి సపోర్ట్ చేసి ఆ తర్వాత వాళ్ళ కోసం ఏదో వీళ్ళ వెనకాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి, బిజినెస్ మ్యాన్ వెనకాల నుంచి డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళ ద్వారా కొంత ప్రయోజనాన్ని పొందేవాళ్ళు. మాకు ఆ పనులు చేసి పెట్టండి, ఈ పనులు చేసి పెట్టండి అని. తర్వాత కాలంలో ఏమైందంటే ఇంకా వాళ్ళకెవరికో మనం డబ్బులు ఖర్చు పెట్టడం ఏంటి, మళ్ళీ వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వాడిని మనం బతిమాలుకోవడం ఏంటి, అదేదో మనమే చేసేస్తే అయిపోద్ది కదా అన్న ఉద్దేశంతో ఏకంగా ఈ బిజినెస్ మెన్ అంతా కూడా డైరెక్ట్ రాజకీయ నాయకుల వేషాల్లో వచ్చేసారు. వీళ్ళు అందుకే పార్టీలకి కూడా వీళ్ళ అవసరం ఎక్కువ కనపడింది. ఎందుకంటే వీళ్ళే వెనకాల ఉంది డబ్బులు ఇచ్చి వెనక నుంచి నడిపించేది వీళ్ళే. మనం గతంలో చూసుకుంటే సుజనా చౌదరి గారు కూడా మొదట్లో తెలుగుదేశానికి వెనకాల ఉండేవాడు తప్ప ఎప్పుడు కూడా ముందుండేవాడు కాదు. ఆయన వెనకాల ఉండి ఆయనకి డబ్బులు ఇచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేసేవాడు. తర్వాత ఆయనే రాజ్యసభకి వెళ్తాం, ఇలాంటివన్నీ కూడా జరిగినాయి. అంటే ఏం చేస్తున్నారు వీళ్ళు, వాళ్ళకు ఒక సెక్యూరిటీ, ఆ సెక్యూరిటీ అనేది రాజకీయంగా మనకు ఒక పదవి ఉంటే కనుక మన వ్యాపారాల్లో ఏం పని చేసినా కూడా, ఒకవేళ తప్పులు చేసినా కూడా వాటికి మనకి ఒక రక్షణ దొరుకుతుంది అన్న ఉద్దేశంతో ఈ రాజకీయాల్లోకి రావడం అనేది ప్రారంభమైంది. ఇవన్నీ చూసిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇలాంటి వాళ్ళ మీద ఉన్న కేసులన్నింటినీ కూడా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టేసి 1 year లోపు ఇవన్నీ కూడా తేల్చేయాలని చెప్పి సుప్రీంకోర్టు కూడా డెసిషన్ తీసుకుని ఆ మేరకు ప్రయత్నాలు చేస్తోంది. కానీ ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పెట్టడానికి ఉన్న ఇబ్బందులు, ఈ మనకున్న ఈ జడ్జిల యొక్క సంఖ్య, అలాగే లాయర్ల సంఖ్య, వీటికి కావాల్సిన కోర్టులు పెట్టడానికి, ప్రత్యేకంగా కోర్టులు పెట్టడానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చరు, వీటన్నిటి దృష్ట్యా కూడా సుప్రీంకోర్టు ఎంత ప్రయత్నం చేద్దాం అనుకున్నా కూడా అవన్నీ ఎప్పటికప్పుడు లేట్ అవుతూనే వస్తున్నాయి. అందుకే వీళ్ళు లేకపోతే కనుక ఇలాంటి వాళ్ళందరూ ఈ ఒక్కడి విషయంలో కాదు, ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళందరి విషయాలు కూడా తేలిపోయేవి. కానీ తేలకపోయేసరికి ఇవన్నీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పైగా ఇది ఇప్పుడు ఈ కోర్టు ఈ సుజనా చౌదరి గారి ప్రస్తుతం ఈ కేసు ఈ విషయానికి మాత్రం వస్తే, సుజనా చౌదరి గారు ఎప్పుడు చెప్తుంటాడు దీంట్లో అసలు నాకు సంబంధం లేదు, ఎప్పుడో వదిలేశాను నా కంపెనీ, నేను ఎప్పుడో వదిలేశాను, నాకు సంబంధం లేదని చెప్తుంటాడు ఆయన. సంబంధం లేకపోయినా సరే ఆయన హయాంలో జరిగే కదండి ఇవన్నీ కూడా.
సిబిఐ కూడా ఎఫ్ఐఆర్ లో ఈయన పేరు లేదని ఇప్పుడు మనకి నిన్న సాక్షిలో వచ్చిందంటే కూడా ఎఫ్ఐఆర్ లో లేదు. తర్వాత మళ్ళీ దీని మీద మళ్ళీ ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, ఈయన కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది, అందుకని ఈయన విదేశాలకు వెళ్ళడానికి వీల్లేదని చెప్పారు తప్ప ఎఫ్ఐఆర్ లోనే ఈయన పేరు ఉంటే కనుక మరి కోర్టు ఇంకో రకంగా ఆలోచించి ఉండేదేమో మరి. కాబట్టి ఈయన మీద ఇంకా జరుగుతోంది, ఇంకా ఈయన నిందితుడిగా ఇంకా పూర్తిగా నిర్ధారించలేదు కాబట్టి ఈయనకి ఇంకా లూప్ హోల్ అనేది ఇంకా అవకాశం ఉంది కాబట్టి ఈయన్ని బయటికి పంపించడానికి అవకాశం ఉన్నది. ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ లుకౌట్ నోటీస్ ఇచ్చారు ఈయన మీద. అవును, లుకౌట్ నోటీస్ ఇచ్చి ఒకసారి ఎయిర్పోర్ట్ లో ఆపిన వ్యక్తిని ఈ రోజు కోర్టు మళ్ళీ వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చిందంటే దానికి తగిన అవకాశాలు ఉండుంటాయి ఆయనకి. కానీ ఇక్కడ అందుకని శ్రీరామ్ గారు యాక్చువల్లీ ఎంత వేల కోట్ల రూపాయలు బ్యాంకుల నుంచి ఎగ్గొట్టిన వ్యక్తి గురించి మోడీ సర్కార్కి తెలియకుండా ఉంటుందా? మోడీ ప్రభుత్వానికి తెలియకుండా ఉండే ఈ పదవి అప్పచెప్పారా, కేంద్ర మంత్రి పదవి? సిబిఐ అనేది అసలు మోడీ ప్రభుత్వం ఎప్పుడైనా సరే కేంద్ర ప్రభుత్వంలో ఒక భాగమే కదా సిబిఐ అంటే. సిబిఐ పెట్టిందంటే మోడీ ప్రభుత్వం తెలియకుండా ఎలా ఉంటుంది? అయితే ఇప్పుడు ఆయన పదవిలో లేరు, కేంద్ర మంత్రి పదవిలో ఇప్పుడు లేడు ఆయన. గతంలో ఒకప్పుడు ఉన్నాడు కానీ ఇప్పుడు లేడు కానీ ఇప్పుడు ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే లుకౌట్ నోటీస్ జారీ చేశారు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే చట్టం పని తన పని తను చేసుకుపోతుంది అనేది కొంతవరకు జరుగుతోంది, కానీ కొంతవరకు వీళ్ళు ఈ ఉన్న ఏవైతే వీళ్ళ అధికారం ఉందో గతంలో కేంద్ర మంత్రిగా చేసినప్పుడు పరిచయాలు కానీ ఇతరత్ర వీళ్ళకున్న డబ్బు వ్యవహారం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటితోటి కూడా ఎప్పటికప్పుడు ఈ కేసులన్నింటినీ లేట్ అయ్యేలా చేసుకునే కార్యక్రమాలు చేసుకోగలుగుతున్నారు. సిబిఐ కూడా మనం చూసాం, సిబిఐ వ్యవహారం గతంలో వాళ్ళ డైరెక్టర్లు ఏ విధంగా కొట్టుకున్నారు, వాళ్ళ మీద ఎలాంటి ఆరోపణలు వచ్చాయి చూసాం. కాబట్టి సిబిఐ ఏమి ప్రత్యేకమైన వ్యవస్థ ఏం కాదు, అదేమి గంగా నది లాగా పవిత్రమైన వ్యవస్థ ఏం కాదు. కాబట్టి అక్కడ కూడా మెయింటైన్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అలాంటివి కూడా జరుగుతూ ఉండొచ్చు. కాబట్టి ఎక్కడ అవకాశం ఉంది, వీళ్ళకి డబ్బు ఉంది, హోదా ఉంది, రాజకీయంగా పరపతి ఉంది, పైగా గతంలో కేంద్ర మంత్రి చేసిన అనుభవం ఉంది, ఇన్ని ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా వీళ్ళకి ఉపయోగపడుతూనే ఉంటాయి. అయితే కోర్టుల్లో ఇవి ఉపయోగపడినాయి అంటానికి మాత్రం మనం చెప్పడానికి అవకాశం లేదు. కానీ ఇంకా ఆయన మీద పూర్తిగా ఆయన మీద ఒక నిర్ధారణకి రాలేదు కాబట్టి సిబిఐ కూడా పూర్తిగా ఆయన మీద ఈయన ఖచ్చితంగా చేశాడు అని చూపించలేకపోయింది. కాబట్టి ఈ రోజు ఆయనకి వెళ్ళడానికి బయటికి వెళ్ళడానికి లుకౌట్ నోటీస్ ఉన్నా కూడా ఇప్పుడు పర్మిషన్ కోర్టు ఇచ్చి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆయన కోర్టు కూడా ఆయనకు ఒక నమ్మకం కలిగించాడు ఈయన, ఎందుకంటే ఈయనేమి పారిపోడు, మళ్ళీ తిరిగి వస్తాడు అని ఒక నమ్మకాన్ని కోర్టుకు కలిగించుంటాడు, అందువల్ల ఇచ్చి ఉంటారు. కానీ కోర్టులు కూడా మనం చూస్తున్నాం కదా, ఒక్కొక్క కోర్టుకి తీర్పు మారిపోతూ ఉంటుంది. అరే ఈ కోర్టు ఈసారి ఈయనకి అవకాశం ఇచ్చింది, ఇప్పుడు ఆ అవకాశాన్ని ఆయన ఉపయోగించుకుంటున్నాడు, ఆయన సమర్థవంతంగా దాన్ని ఉపయోగించుకోవడం అనేది మనం భవిష్యత్తులో చూడాలి. రైట్, మనకి ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు సోడేకర్ గారు, ఆయనతో కూడా మాట్లాడదాం. వెల్కమ్ టు జనగలం అండి. సో ఏమనుకోవాలి, ఇన్ని అక్రమాలు జరిగాయని చెప్పేసి ప్రూఫ్స్ ఉన్నాయి, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టారని కూడా తెలుసు, మంత్రి పదవులు అనుభవించారు, చాలామంది రాజకీయ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి, పార్టీలతో కూడా. ఇంత ఉన్న వ్యక్తిని ఇవాళ అమెరికా వెళ్లేందుకు, ఫారిన్ వెళ్లేందుకు ఒక అనుమతి ఇచ్చారని అంటే ఏమనుకోవాలి? ఈ భారతదేశంలో ఉన్న చట్టాలు ఏ విధంగా పనిచేస్తున్నాయి? సో చట్టాలన్నీ కూడా పొలిటికల్ నాయకులందరి ముందు కూడా తల వంచక తప్పదనేలాగా ఉందా సో పరిస్థితులు? అంటే ఒక రకమైన విషాదకరమైన పరిస్థితిలో ఉన్నాం కార్తిక్ గారు యాక్చువల్గా. ఎందుకంటే చట్టాలు ఎట్లా ఉన్నా సరే చట్టసభల్లో ఉన్న మనుషులు ఇప్పుడు ఈ చట్టాలు చిక్కులో ఉన్నారు. సమస్య అది ప్రధానంగా. అప్పుడు బయట వేరే వాళ్ళు ఎవరన్నా అంటే చట్టసభలలో సభ్యులు కాని వాళ్ళు ఎవరన్నా ఇలాంటి వాటిలో వ్యవహారాలు ఇరుక్కుని ఉంటే మనం వేరే రకంగా మాట్లాడుకోగలిగే వాళ్ళం. మన ప్రాబ్లం ఏంటంటే చట్టసభల్లో ఉన్న వాళ్ళే ఇప్పుడు అంటే ఎవరైతే ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారో వాళ్ళే ఈ కేసుల్లో ఉంటున్నారు. వాళ్ళు చేసుకున్న చట్టాలు లేకపోతే వాళ్ళు ఆ చట్టాలని ఎన్ఫోర్స్ చేయగలిగిన వాళ్ళు ఉండి కోర్టు కాకుండా వాళ్ళే ఇప్పుడు మనకి ఈ కేసులో ఉండటం, ఈ కేసులో ఈ వ్యవహారాలు జరగటం మనకి చాలా అంటే హాస్యాస్పదం అనాలో చాలా విషాదకరం అనాలో నాకు ఎలా చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే జనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, సో జనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు లేదా ఈ రాజ్యసభ ఎమ్మెల్సీస్ అయితే ప్రజాప్రతినిధులు వచ్చే ఎన్నుకోబడిన ప్రజాసభల్లోకి వెళ్ళి కూర్చొని అక్కడి నుంచి చట్టాన్ని వక్రీకరించుకున్నారా లేదా అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది ఈ రోజు. మన దౌర్భాగ్యం అది. అయితే దీనిలో మనకి రాజ్యాంగంలో 102వ అధికరణ ఉందండి, మనకి 102 ఆర్టికల్. దానిలో ఏం చెప్తుందంటే డిస్క్వాలిఫికేషన్ ఆఫ్ ఎంపీస్ ఎప్పుడు వస్తుందని అంటే 2 years ఆర్ మోర్
వాళ్ళకి ఆల్రెడీ ఏదన్నా కేసులో కనుక వాళ్ళు జైల్లో ఉండుంటే జైలు శిక్ష పడుంటే వాళ్ళకి 2 సంవత్సరాల కంటే ఎక్కువ, అప్పుడు మాత్రమే వాళ్ళు డిస్క్వాలిఫై అవుతారు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉండటానికి. ఎంపీ అయితే 102 అధికరణ, ఎమ్మెల్యే అయితే 191 అధికరణ రాజ్యాంగం ప్రకారం. మన ప్రాబ్లం ఏంటంటే ఈ కేసులు ఎప్పటికీ తెగవు, వాళ్ళు ప్రతిసారి ఎన్నుకోబడుతుంటారు, వాళ్ళు ఫుల్ టర్మ్స్ చేస్తుంటారు ప్రతిసారి. మీరు అన్నట్టు సుజనా చౌదరి గారు ఫస్ట్ ఎంపీగా గెలిచారు, మినిస్టర్ గా చేశారు, మినిస్టర్ ఆఫ్ స్టేట్ గా చేశారు కేంద్రంలో. ఆ టైం అయిపోయింది, తర్వాత రాజ్యసభ పంపించారు ఆయన్ని. ఇప్పుడు రాజ్యసభ కూడా అయిపోయింది, దాదాపుగా 1.5 సంవత్సరాలు ఉన్నట్టుంది వాళ్ళు, దాదాపుగా సంవత్సరం తక్కువ ఉంది అనుకుంటా. మరి 6 సంవత్సరాల పీరియడ్ ఇది, 1-2 సంవత్సరాలు కాదు. ఎంత అనుభవించిన తర్వాత మరి ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉన్నది ఈ యొక్క అధికారం గురించి కాదు సార్ సమస్య. మనకి వాళ్ళ మీద ఉన్న కేసుల్లో ఉన్న ప్రజాధనం గురించి మన సమస్య. ప్రజాధనంలో మీకు ఫస్ట్ కోర్టు ఏం చేయాలంటే, నా ఉద్దేశం ప్రకారం ఇలాంటి మనీ లాండరింగ్ కేసెస్ లేకపోతే ఇలాంటి అధికార దుర్వినియోగం కేసుల్లో డబ్బులు సంపాదించారని అభియోగం వచ్చినప్పుడు ఫస్ట్ ఆ ప్రాపర్టీస్ ఆ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయాల్సింది. ఇక్కడ అది జరగట్లేదు అన్ఫార్చునేట్లీ. ఎందుకంటే వాళ్ళు కంపెనీ నుంచి చేస్తారు, కంపెనీలో ఈ శాలరీస్ అని అదర్ పేఅవుట్స్ ఉన్నాయి, అలాగే బ్యాంకులు కూడా కొంత వడ్డీ కడతారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఆ బ్యాంక్ అకౌంట్ సీజ్ చేయట్లా, మన ప్రాబ్లం అక్కడ. సో దానిలో కూడా ఏమవుతుందంటే కేసు పెండింగ్ ఉండగా కూడా కొంత డబ్బు మళ్ళా దారి మడుతారు. మనకున్న ప్రధాన సమస్యలు ఇవి. సో ఇప్పుడు ఆయన అమెరికా వెళ్ళటం, అమెరికా వెళ్తే అది అయిపోతుంది అనుకోవటం, దానికి లుకౌట్ నోటీసులు ఇవ్వటం, ఇవన్నీ చాలా చిన్న వ్యవహారాలు కార్తీక్ గారు, ఇవి కాదు మనకి మెయిన్. ఏముంది, ఒక కేసులో అక్యూజ్డ్ ఉన్నారు, ఆయన ఒక వ్యాపారవేత్త, ఆయనకి ఒక 20-30 కంపెనీలు ఉంటే 20-30 కంపెనీల్లో ఇప్పుడు కేసులో ఉన్న కంపెనీలు 4-5 ఉండొచ్చు. మిగతా 10-15 కంపెనీల యొక్క వ్యవహారాలు చూడటానికి ఆయన ఎక్కడికైనా తిరగాలన్న ఒక వంకతోటి వాళ్ళు ఏం చేస్తారంటే కోర్టులో పిటిషన్ వేస్తారు, అయ్యా లుకౌట్ నోటీస్ నాకు అనవసరంగా ఇచ్చారు, నేను బయటకు వెళ్ళలేకపోతున్నాను, నా బిజినెస్ దెబ్బతింటోంది. ఇందులో కూడా ఈ బిజినెస్ లో కూడా ప్రజాధనం ఉంది, అది షేర్ల రూపంలోనో బ్యాంకు లోన్ రూపంలోనో ఉంది, అది కూడా దెబ్బతింటుంది కాబట్టి నన్ను వెళ్ళనివ్వండి అని చెప్పి అడుగుతారు. అడిగితే వీళ్ళు పంపిస్తారు. ఇక్కడ మనం ప్రత్యేకంగా సుజనా చౌదరి గారి విషయంలో మనకి ఎక్కడ సమస్య వస్తుందంటే, అన్లైక్ ఇన్ అదర్ అక్యూజ్డ్ కేసెస్, ఈయనకి అమెరికాలో వ్యాపారం ఉండటం, ఇప్పుడు ఏవైతే సిబిఐ విచారణలు ఉన్నాయో ఆ కంపెనీలు అమెరికాలో ఉండటం, ఇది మనకి ప్రాబ్లం ఈ కేసులో. సో ఇప్పుడు ఈయన అక్కడికి వెళ్ళి ఏదైనా అంటే ఎవిడెన్స్ తారుమారు చేస్తారా అని ఈజీగా అవుతుంది కదండి, ఎందుకంటే అమెరికాలో కూడా కోర్టులో అమెరికాలో కూడా చాలా వరకు ఈయనకి బ్రాంచ్లు ఉన్నాయి, అక్కడ మళ్ళీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ప్రతినిధులతో మాట్లాడి మళ్ళీ అంతా కూడా తారుమారు చేసే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇండియాలో చట్టాలని బాగా మ్యానిపులేట్ చేసి పొలిటికల్గా ఉన్న అతను అమెరికా వెళ్ళిన తర్వాత ఈజీగా మార్చేస్తారు, అవి మార్చరని లేదు. సుజనా చౌదరి గారి కేసులో ఉన్న ప్రాబ్లం అది, అందుకనే వేరే అక్యూజ్ తోటి కంపేర్ చేశారు. ఇప్పుడు విజయ మాల్యా గారు కానీ వేరే వాళ్ళ పేర్లు ఎందుకు కానివ్వండి మనకి, అలా వెళ్తే వాళ్ళకి అవుట్ సైడ్ ఇండియా ఉన్న కంపెనీస్ తో వీళ్ళు డైరెక్ట్ గా లేరు, బట్ సిబిఐ లో లేవు అవి. కానీ సుజనా చౌదరి గారి విషయంలోకి వస్తే అవి సిబిఐలో ఆ కంపెనీలు కూడా ఉన్నాయి సిబిఐ కేసులో. సో అందుకని వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు ఈయన అమెరికా వెళ్ళడానికి. వేరే కోర్టు దగ్గర ఇందా మనం అనుకున్నట్టు ఏమైంది, వేరే కంపెనీస్ లో వ్యాపారం మనం ఎలా ఆపలేం కాబట్టి, ఎందుకంటే రాజ్యాంగం మళ్ళా 19వ అధికారం నేను వ్యాపారం చేసుకుంటానికి కూడా ఒక ప్రాథమిక హక్కు ఇచ్చింది కదా. సో మరి ఆ హక్కును కూడా ఆయన వాడుకోవాలి. అది కోర్టు దాని మీద అభియోగాలు లేనప్పుడు మరి కోర్టు ఆపలేదు కదా, అందుకని ఆయన వెళ్ళనిస్తుంది. మనకి ఒక విషయం ఎక్కడ అంటే ఒక చిన్న ఫెసిలిటీ ఎక్కడ ఉందంటే ఈ విషయాల్లో, ఇవి వైట్ కాలర్ అఫెన్సెస్, ఈ మనీ లాండరింగ్ కేసెస్ కానీ లేదా అదర్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న ఫెమా రూల్స్ లో కానీ ఏవైనా కానీ ఇవన్నీ వైట్ కాలర్ అఫెన్సెస్. అంటే అదర్ క్రైమ్స్ లాగా కాదు, డైరెక్ట్ గా కొట్టడం, చంపడం, ఊరేయటం, రేప్ చేయటం ఇట్లా కాకుండా ఇవి డాక్యుమెంట్ పరంగా జరిగే కొన్ని క్రైమ్స్ కాబట్టి వీటికి ఏమవుతుందంటే ఎవిడెన్సెస్ తారుమారు చేయడం కూడా ఒకసారి ఛార్జ్ షీట్ వేసిన తర్వాత తేలికైన విషయం కాదు. అది కూడా కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది విచారణలోకి వచ్చినప్పుడు. మనకి అంత తొందరగా తారుమారు చేయలేరు కాబట్టి ఓకే అక్యూజ్డ్ వెళ్ళినా కానీ ఎవిడెన్స్ మారదు అని. ఎందుకంటే ఎవిడెన్స్ 2 రకాలు, ఒకటి ఓరల్ ఎవిడెన్స్ ఉంటుంది, ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీరు ఈ కేసెస్ అన్నింటిలో కూడా కంపెనీ వ్యవహారాలకు సంబంధించిన వాటన్నిటిలో కూడా ఒక డాక్యుమెంట్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ లో ఆయన దాచిపెట్టారు కదా, ఇప్పుడు ఆ కంపెనీకి సంబంధించిన పాన్ కార్డు దొరికినాయి, కంపెనీకి సంబంధించిన పాస్బుక్లు దొరికినాయి, ఆ కంపెనీకి సంబంధించిన వేరే బ్యాంక్ ఖాతాల వివరాలు దొరికినాయి, తర్వాత వాటికి సంబంధించిన ప్రాపర్టీ వివరాలు దొరికినాయి. ఇదే కదా సిబిఐ సీజ్ చేసి కోర్టులో సబ్మిట్ చేసింది కూడా. సో మీకు బేసిక్ ఏమవుతుంది, ఇలాంటి క్రైమ్స్ లో మీకు డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంటుంది, అంటే ప్రైమరీ ఎవిడెన్స్ ఉంటుంది. సెకండరీ ఎవిడెన్స్ అంటే ఆ డాక్యుమెంట్ ప్రూవ్ చేస్తూ ఇచ్చే ఓరల్ ఎవిడెన్స్, చీఫ్ ఎగ్జామినేషన్ లో క్రాస్ ఎగ్జామినేషన్ లో ఇచ్చే ఎవిడెన్స్. సో ఇక్కడ మీరు ఏం తారుమారు చేయగలరు, చేస్తే సాక్ష్యాన్ని తారుమారు చేయాలి, సాక్షిని తారుమారు చేయలేరు. సాక్ష్యం ఆల్రెడీ కోర్టులోకి వచ్చేసింది, సో సాక్షిని మాత్రమే తారుమారు చేయగలరు. కాబట్టి నేను అమెరికా వెళ్తే
అక్కడ సాక్షి ఎవరైనా ఉన్నారా? అక్కడ ఉన్న సాక్షి ఈయన ప్రలోభం పెడితే ఆయన కోర్టులో ఉన్న సాక్ష్యాన్ని తారుమారు చేయగలరా? ఇది అంశం పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు. ఎప్పుడు ఈ లుకౌట్ నోటీస్ ని ఓవర్ లుక్ చేస్తూ బయటికి అంటే అబ్రాడ్ కి ట్రావెల్ చేయడానికి పర్మిషన్ ఇవ్వడం కోసం మన ఎవరైతే అప్లికెంట్ ఉంటారో సుజనా చౌదరి లాంటి వాళ్ళు, ఆ కేసుల్లో ఉన్న నేరస్తులు, ఆ నేరారోపణ చేయబడ్డ వాళ్ళు, అభియోగంలో ఉన్న వాళ్ళు కోర్టుని ఏం అడుగుతారంటే నేను తారుమారు చేయగలిగింది ఏం లేదు, వ్యాపార పరపతిలో వెళ్తున్నానని చెప్పి వెళ్తారు. సో ఇక్కడ జరిగింది కూడా అదే. మనం ఆ రకంగా దీన్ని విడగొట్టుకోవాల్సి వస్తుంది మామూలు క్రైమ్స్ కిను ఈ డాక్యుమెంట్ బేస్డ్ వైట్ కాలర్ అఫెన్సెస్. రైట్. ఒక కాలం తీసుకున్నాక మన డిబేట్లోకి వద్దాం. విశాఖ నుంచి రాజు గారు ఉన్నారు. రాజు గారు నమస్తే. రాజు గారు నమస్తే అండి, వినిపిస్తుందా? వినిపిస్తుంది సార్. ఎస్, మాట్లాడండి. ఇప్పుడు ఈ సాక్ష్యాలు తారుమారు, ఇప్పుడు మనకి సుజనా చౌదరి గారు 6,000 కోట్లు బ్యాంకుకి ఎగ్గొట్టారన్నారు. రాయపాటి సాంబశివరావు గారు ఉంది, లగడపాటి రాజగోపాల్ గారు ఉంది. ఇవన్నీ ఎప్పటికీ తేలవండి. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. 1 year ప్రకారం 1 year లో రాజకీయ నాయకుల మీద కేసులు అన్ని కూడా ఫైనల్ చేయమని చెప్పారు. హీరింగ్ అయిపోవాలి మొత్తం. ఈ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈ కేసులు 1 year లో సాధ్యపడతాయని అసలు అవడానికి ఏదో ఒక లిటిగేట్ పెడతారు. అదే సామాన్య మానవుడికి అనుకోండి 14 రోజులు కోర్టు ఏదో ఒక తీర్పు ఇచ్చేస్తుంది వాళ్ళు అనుకుంటే. ఇప్పుడు మనకి ఎట్లా ఉంటుందంటే చూస్తారా, రాష్ట్ర విభజన తర్వాత ఒక ఉండవల్లి గారు కేసు చేశారు సుప్రీంకోర్టులో. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అసలు కేసు ఏమైంది ఎవరికి తెలియదు. నంబరింగ్ లేదు, గోదావరి లేదు, ఇది లేదు. ఇప్పుడు మన మహారాష్ట్ర మన రిపబ్లికన్ టీవీ ఛానల్ ఉంది కదండి, ఆర్నా గోస్వామి, ఆయన గారికి బెయిల్ అయితే వెంటనే ఆయన హైకోర్టు, బాంబే హైకోర్టు బెయిల్ క్యాన్సిల్ ఇవ్వడం ఉంది. సార్ వెంటనే మార్నింగ్ 9 గంటలకి వచ్చారు ఎక్కడికి, ఢిల్లీ సుప్రీంకోర్టుకి. వెంటనే 10 గంటలకి లిస్ట్ అయిపోయింది, 11 గంటలకి బెంచ్కి వెళ్ళిపోయింది, 1 గంటకి బెయిల్ ఇచ్చేశారు. అది ఒక సామాన్యుడికి సాధ్యపడుతుందా? ఇది భారత రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమి రాశారు, న్యాయం అన్నది అందరికీ ఒకటే అని రాశారు. మన రాజకీయ నాయకులకు తెలిసిన రాజ్యాంగాలు లూపులు మీకు సామాన్యుడికి తెలియదు కదండి. ఒకసారి నేను చెప్పనే ఉండే అంటే వాళ్ళకేనా అంటే సామాన్యుల కోసం రాయలేదా? మాట్లాడితే మరి ఏమంటారు, భారత రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు చాలా గొప్ప వాళ్ళు అంటారు. ఆ లూప్ హోల్స్ లేకుండా చూడాలి కదా. ఇప్పుడు మన ఈయన ఏ కేసు ఏదైనా ఇప్పుడు ఎప్పుడో ఉన్న కేసులు మానేసి ఈ రోజు ఎవరో ఒక పిల్లు వేస్తారు. మన స్వతంత్ర భారతదేశంలో ఈ 72 సంవత్సరాల్లో ఒక ప్రభుత్వం మీద ఇన్ని పిల్లులు పట్టడం మీరు ఎక్కడైనా చూసారా? స్వతంత్ర భారతదేశంలో ఎప్పుడైనా ఉందా? మన సుప్రీంకోర్టు నిర్ణయం చెప్పింది. రైట్ రైట్. భీమవరం నుంచి ఒక కాల్ ఉన్నారు, తీసుకుందాం. నమస్తే అండి నాగరాజు గారు. సార్ నమస్తే అండి. నమస్తే, చెప్పండి. ఇప్పుడు ఈ బ్యాంకు దోపిడీ గురించి మాట్లాడుతున్నారు కదా సార్. అదే ఈ లోన్ తీసుకునే కొట్టేవాళ్ళు సార్, దొంగల్లో 2 రకాలు ఉన్నారు సార్. దొంగలు అంటే ఇప్పుడు వీళ్ళేమో బ్యాంకులలో తీసుకుని ఇలాగ ఎగ్గొడతారు. ఇంకో రకమైన దొంగలు ఎవరంటే షెడ్డీ గ్యాంగ్, తర్వాత ఏటీఎం దొంగలు. వీళ్ళు అంటే వీళ్ళంతా తెలివి వాళ్ళకుంటే షెడ్డీ గ్యాంగ్, ఏటీఎం దొంగలు, లేకపోతే అంతరాష్ట్ర మూటాలతో ఉన్న దొంగలు అలా ఉండరు సార్. వాళ్ళు తెలివి లేకపోవడం అలా షెడ్డీ గ్యాంగ్ అలా తయారవుతున్నారు. నిజంగా వీళ్ళంతా తెలివి ఉంటే వాళ్ళు కూడా మంచి నీట్ గా జనాల్లోనే తిరుగుతూ మంచిగా ఏ విదేశాలైనా ఎక్కడికైనా వెళ్తారు, మంచి లగ్జరీగా దొంగతనాలు చేద్దరు. వెళ్తూ సార్ ఇంత బ్యాంకులు దోచేసి ఇప్పుడు ఈయన ఏంటంటే ఈయనకి విదేశాలు వెళ్తానికి అవకాశం ఇచ్చారంటే ఈయన తిరిగి వస్తాడో రాడో మరి. అలా నీరవ్ మోడీ లేకపోతే ఈయన ఎవడో ఇంకొకటి ఉన్నాడు కదా, అలాగే వస్తాడో రాడో తెలియదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విజయవాడ నుంచి వెంకట గారు ఉన్నారు, కాల్ తీసుకున్నాక డిబేట్లోకి వెళ్దాం. వెంకట గారు నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ అండి కార్తిక్ గారు, అలాగే జయరామ్ గారు గుడ్ ఈవినింగ్ అండి. ఇప్పటి వరకు జయరామ్ గారు మాట్లాడిన ప్రతి ఒక్క విషయాన్ని కూడా నేను ఏకీభవిస్తున్నా. జయరామ్ గారు కాదండి, షోడేకర్ గారు. కాదండి, ముందు జయరామ్ గారు వ్యవస్థల గురించి, న్యాయ వ్యవస్థలు ఒక్కొక్క కోర్టు ఒక్కొక్కలాగా తీర్పులు వస్తున్నాయని చెప్పి మాట్లాడారు కదా, వాటి గురించి నేను ఏకీభవిస్తున్నా. అయితే ఇక్కడ సందర్భంలో మన రాజ్యాంగం గురించి వచ్చింది కాబట్టి నేను చెప్తున్నాను. ఇప్పుడు మనకి అసలు బ్యాంకింగ్ వ్యవస్థ అనేది దాని రూపకల్పన, మొత్తం ముద్రణ, వాటి వివరాలు, ఆర్థిక సంస్కరణలు అన్ని కూడా చేసింది అంబేద్కర్ గారండి. కానీ బొమ్మ ఎవరిది ఉంటుందండి? నోటు మీద రూపాయి నోట్ అవ్వచ్చు, 2000 నోట్ అవ్వచ్చు,
ఎందుకు ఈ విషయాన్ని నేను మధ్యలో తీసుకొచ్చానంటే, వ్యవస్థలే కాదండి, మనకు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా ఈ వ్యవస్థలను అడ్డం పెట్టుకోవడం, ఆధిపత్యం చెలాయించడం అనేది కూడా జరుగుతుందని చెప్పడం కోసమే నేను ఇంత ఆర్థిక వ్యవస్థ రూపకల్పన, బ్యాంకింగ్ వ్యవస్థల రూపకల్పన అన్నిటినీ చేసిన అంబేద్కర్ గారి బొమ్మ తీసేసి గాంధీ గారి బొమ్మ ఎందుకు పెట్టారన్న దానికి వివరం చెప్తున్నాను. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ సుజనా చౌదరి గారు 5,700 కోట్లు బ్యాంకులకు ఎగగొట్టారు అనేది ప్రజాధనం. ఇది ఎవరి కంపెనీలలో వేరు ఇన్వెస్టర్లతో కాదండి, ఇది ప్రజాధనం. ఈ కార్పొరేషన్ బ్యాంక్ అవ్వచ్చు, సెంట్రల్ బ్యాంక్ అవ్వచ్చు, ఆంధ్ర బ్యాంక్ అవ్వచ్చు, ఇవన్నిటిలో కూడా ప్రజల ద్వారా పొదుపు రూపంలో తీసుకోవచ్చు, బాండ్ల రూపంలో తీసుకునే అమౌంట్ ఇది. మరి ఇది దగ్గర 2019లో రిజిస్టర్ అయిన కేసు అండి. సిబిఐ ముందుకి ఇప్పటికి కూడా 2019 నుంచి 2021 వచ్చింది, ఒక్కసారి కూడా సిబిఐ ముందుకు ఈయన హాజరు అవ్వలేదు. ఆల్రెడీ 2019లోనే నోటీస్ ఇచ్చారు, దానికి వేరు కోర్టులను ఆశ్రయించారు. ఇప్పుడు వరకు కోర్టు ఏది విచారణకు హాజరు అవ్వలేదండి. కానీ ఈ రోజున ఆయన అమెరికా వెళ్తానికి పర్మిషన్ ఇచ్చారా లేదా అనేది సెకండరీ. ఎందుకంటే ఆయన థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ హైదరాబాద్ నుంచి కాల్ ఉన్నారు సత్యనారాయణ గారు. సత్యనారాయణ గారు నమస్తే. కార్తీక్ గారు, అక్కడ ఉన్న పెద్దలకు సార్, ఇక్కడ ఏంటంటే చట్టము ఉన్న వాళ్ళకు చుట్టం. సల్మాన్ ఖాన్ కు కోర్టులో ఇది బెయిల్ రద్దు కాగానే గంట సేపట్లో హైకోర్టుకి వెళ్ళి బెయిల్ వచ్చింది. మామూలు వాళ్ళకి ఖాళీ బెయిల్ గురించి, బెయిల్ ఇచ్చేటందుకు లేక జైళ్లలో మగ్గటోళ్ళు లక్షల మంది ఉన్నారు, జైలు లేక. ఉన్న వాళ్ళు ఏదైనా చేయగలుగుతారు. రాజ్యాంగం రాసినప్పుడు వాళ్ళు ఊహించలే ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి వస్తుందని. వాళ్ళు ఏంటంటే ప్రజలకి వెళ్ళి ఎన్నుకున్న వాళ్ళు, ప్రజల కష్ట సుఖాలు తెలిసిన వాళ్ళు ఉండాలి. వాళ్ళు చదువుకోకున్నా, ఎంత చదువున్నా లేదు, కానీ మేధావులు ఉండాలి చట్టం చేసేందుకు అని మేధావులు సభ పెట్టారు, రాజ్యసభను. ఏదైనా నిష్ణాతులు అయిన వాళ్ళని పెట్టాలి. అది రాజకీయ ఎమ్మెల్సీ కానీ, రాజ్యసభ కానీ, ఇది రాజకీయ నాయకులకు షార్ట్ కట్ రూట్ అని. ఏ కష్టం లేకు, ఎంపీ కష్టం, ఎలక్షన్ అంటే 4 రోజులు తిరగాలి, కష్టపడాలి, 5 ఏళ్ళు కోట్లు ఖర్చు పెట్టాలి. ఎవరికి ఆ కోట్లు ఏందో వాళ్ళకి లీడర్లకు ఇస్తే చక్కగా మన రాజ్యసభ ఎవరు పోయినా ఆంధ్రకి వెళ్ళి ఏమన్నా ఆంధ్రప్రదేశ్ గురించి ఒక అవగాహన ఉందా ఆయనకి ఏమన్నా తెలుసా, ఏమన్నా ఉందా? ఏముందండి. ఇటువంటి వాళ్ళను చేయటం వల్ల వాళ్ళకి ఏం చేస్తారు? విజయ్ మాల్యా కూడా రాజ్యసభ సభ్యుడు, సుజనా చౌదరి, ఇప్పుడు మొన్న నతన్ వాళ్ళ ఎవరైనా, వాళ్ళకి ఏం సార్ ఆంధ్రప్రదేశ్ గురించి ఏం మాట్లాడతారు చెప్పండి? ఒక కనీసం మంచి ఒక జర్నలిస్ట్ లేకుంటే మంచి ఒక అడ్వకేట్ ను, నాలెడ్జ్ ఉన్న వాళ్ళని పెడితే ఉంటుంది. వాళ్ళకి చట్టం గురించి, వాళ్ళ బిజినెస్ లూప్ హోల్స్ తప్ప బిజినెస్ ఎట్లా చేసుకోవాలని తప్ప. అండ్ శ్రీరామ్ గారు, యాక్చువల్లీ ఇప్పుడు ఈ సుజనా చౌదరిని తీసుకుంటే ఆంధ్ర మాల్యా అన్నట్టుగా ఇంకొక విజయ్ మాల్యానో ఇంకొకటి ఈజీగా ఇప్పుడు తయారవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ మళ్ళీ ఫారెన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారా, మళ్ళీ ఇక్కడ వాళ్ళందరికీ ఈ సిబిఐ విచారణకి అటెండ్ అవుతారనేది కూడా ఒక క్వశ్చన్ మార్కే. సో ఇవన్నీ తెలియకుండానే చట్టాలు వ్యవహరిస్తున్నాయా, లేదా అధికారులు వ్యవహరిస్తున్నారా, ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నారా? ఎందుకు ఇంత ప్రజాధనాన్ని తినేసినటువంటి వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి? సో ఎవరున్నారు వీటన్నింటి వెనుక? సపోర్ట్ చేస్తూ వెళ్తున్న వారి వెనక ఎవరున్నారు? ఎవరు ఉంటారండి? కోర్టుల్లో వాదించే లాయర్లు ఉంటారు. లాయర్లు వాదన బట్టి ఇప్పుడు మన సోడేకర్ గారు లాంటి అనుభవజ్ఞుడు లాయర్ ఉన్నారు అనుకోండి, కేసుని ఎట్నింగ్ చేయడానికి చెప్పచ్చు. అంటే లాయర్లు, అంటే సోడేకర్ గారు నేను అంటలేదు, అంటే అంత అనుభవజ్ఞ లాయర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు లాయర్లు ఈ ఏదైతే వాదిస్తారో ఆ వాదనని ఆధారంగా చేసుకుని కోర్టులో తీర్పులు వస్తాయి, జడ్జిలు తీర్పులు ఇస్తారు. జడ్జిలు రైట్. శ్రీరామ్ గారు టెక్నికల్ ఇష్యూ ఉంది, ఒకసారి చెక్ చేసుకుని. నేను సోడేకర్ గారు సేమ్ క్వశ్చన్ మీకు కూడా. ఇన్ని కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని తినేస్తున్నారు, కొన్ని వాళ్ళ డబ్బులా లేదా బ్యాంకులు కూడా ఇక్కడ విమర్శించాల్సిన అవసరం ఉంది. ఒక సామాన్య రైతుకి లేదా సామాన్య వ్యక్తికి లోన్ ఇవ్వాలంటే 1,00,000 కండిషన్లు పెడతాయి. వచ్చిన ప్రూఫ్లు కూడా అవునా నిజమా కాదా, అవి సరైనవా కాదని చెక్ చేసుకుని ఇస్తారు. మళ్ళీ ఇట్లాంటి వాళ్ళ విషయంలో ఎందుకు బ్యాంకులు కూడా ఆలోచించకుండా ముందడుగు వేసేసి లోన్లు ఇచ్చేసి ఇప్పుడు ఇలా చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకోవడం అంటే ఇదే. సో ఏమంటారు దానిపైన? ఇది చాలా కాంప్లికేటెడ్ వ్యవహారం సార్ కార్తిక్ గారు. ఫస్ట్ థింగ్, మన రైతులకు ఇచ్చే లోన్లు, సామాన్యులకు ఇచ్చే లోన్లు, కార్పొరేట్ కి ఇచ్చే లోన్లు అని మనం కంపేర్ చేయకూడదు ఫస్ట్ థింగ్. ఎందుకంటే కన్ఫ్యూజన్ వస్తుంది. ఇది మీకు రైతులకు ఇచ్చే లోన్లలో ప్రాపర్టీ మీరు అంటే వాళ్ళ పొలం ఏదో వాళ్ళు తాకట్టు పెట్టుకుని ఇవ్వరు లోన్. మనం గమనిస్తే తాకట్టు పెట్టుకుంటారు ఎక్కడైనా. రైతులకు ఇచ్చే లోన్కి ఎవరు గవర్నమెంట్ స్కీమ్లు ఇస్తే ఆ స్కీమ్ ప్రకారం లోన్లు వస్తాయి. లేదా రైతు
తన పర్సనల్ కెపాసిటీలో ఏదైనా లోన్ తీసుకుంటే అప్పుడు తన పొలం తాకట్టు పెట్టడం ఏదో అది చేసుకుంటారు. బట్ రైతులకు ఇచ్చే సబ్సిడీ లోన్స్ అవన్నీ కూడా మీకు ఏ తాకట్టు లేకుండా ఇచ్చే లోన్స్. ఇది ఒకటి డిఫరెన్స్. రెండోది ఏంటంటే మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళకి ఇల్లు కట్టుకోవడానికి దానికి ఇచ్చే లోన్లకి ఇల్లు తాకట్టు పెట్టుకొని లోన్ ఇస్తారు. సో అక్కడ కొంత శ్రీరామ్ గారు చెప్పండి, ఇందాక నెట్వర్క్ కట్ అయింది, కంటిన్యూ చేయండి. నా వాయిస్ వస్తుందండి? యా వస్తుంది, చెప్పండి. అదే ఇప్పుడు కోర్టులు, ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి కోర్టుల్లో జడ్జిలు వాళ్ళందరినీ వాళ్ళు తీర్పులు చెప్పరు. ఎవరైతే లాయర్లు ఉంటారో లాయర్లు వాదించిన వాదన దాన్ని ఆధారంగా చేసుకుని కోర్టుల్లో తీర్పులు వస్తాయి. సో ఈయనకి సుజనా చౌదరి గారికి ఈ రోజు పర్మిషన్ వచ్చింది అంటే ఆయనకి ఏ విధంగా పర్మిషన్ ఇవ్వచ్చు అన్నది కన్విన్సింగ్ గా అక్కడ ఉన్న లాయర్ చెప్పుంటాడు. ఎందుకంటే సుజనా చౌదరి గారు వెళ్ళి అక్కడ ఏమి వాదించడు, ఆయన తాలూకా లాయర్ వెళ్ళి వాదిస్తాడు. కాబట్టి ఇందాక మన జోడేకర్ గారు చెప్పినట్టు అక్కడ ఉన్న మిగతా అవకాశాలు ఏమున్నాయో వాటిని ఎలా వెళ్ళి వేరే కంపెనీలు ఎలా ఉన్నాయి, వాటిలో ఈయన బాధ్యతలు ఎలా నిర్వహించాలి, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అది కాకుండా ఆయన అక్కడ ఒక మీటింగ్ కూడా అటెండ్ అవ్వాలని కూడా ఏదో ఉన్నట్టు, దానికి కూడా ఆయనకి ఇన్విటేషన్ వచ్చింది, దానికి అటెండ్ అవ్వాలి అన్నట్టు కూడా గతంలో ఒకటి కోర్టుకు ఇస్తే అసలు ఆ ఇన్విటేషన్ లేకుండా మీరు మమ్మల్ని పర్మిషన్ ఎలా అడుగుతారని అడగడం జరిగింది. సో అక్కడ ఎవరో ఈయన ఇన్విటేషన్ ఇచ్చి ఆయన పిలిస్తే అటువంటి మీటింగ్ అటెండ్ అవడానికి ఇబ్బంది ఉంది అనేది కోర్టు అనుకుని ఉండొచ్చు. ఇవన్నీ కూడా ఎలాగ ఉంటాయంటే లాయర్లు వాదించే వాదన బట్టి ఆధారపడి ఉంటాయి. సో అందువల్ల ఈయన వెళ్ళిపోయి, ఇందాక నేను ఫస్ట్ చెప్పా, దీని వచ్చిన అవకాశాన్ని ఉపయోగించుకోవడా అంటే ఈయనకి ఇంకా 1 సంవత్సరం లోపల అయిపోతుంది ఈయనకి పదవి. ఆ తర్వాత కూడా ఈయనకి పదవి వచ్చే అవకాశం ఉందనుకోండి, అప్పుడు ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఆయన పదవి వచ్చే అవకాశం లేకపోతే మీలాగా నాలాగా సామాన్యుడు అయిపోతాడు, ఒక బిజినెస్ మ్యాన్ అయిపోతాడు. అప్పుడు ఇంకా గట్టిగా ఏదైనా సిబిఐ కానీ ఇతర వ్యవస్థలు కానీ పనిచేసే అవకాశం ఉంటుంది. సో అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయని గ్రహిస్తే అప్పుడు వేరేగా ఉంటుంది వ్యవహారం. సో ప్రస్తుతానికి అయితే మాత్రం ఇంకా టైం ఉంది కాబట్టి ఈయనకి పదవి ఉంది, అన్ని రకాల అవకాశాలు ఉన్నాయి కాబట్టి వస్తాడు మళ్ళీ తిరిగి అనేది మనం కోర్టు నమ్మింది కాబట్టి మనం నమ్మాలి. ఈ రోజు ఓన్లీ సుజనా చౌదరి గారే కాదండి, మనం ఊరికి ఈ రోజు సుజనా చౌదరి గారికి పర్మిషన్ వచ్చింది కాబట్టి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో కూడా ఇట్లాంటి సుజనా చౌదరులు చాలా మంది ఉన్నారు. ఈవెన్ పాలిటిక్స్ లో ఉన్నారు, ఈవెన్ పాలిటిక్స్ లో చాలా మంది ఉన్నటువంటి నాయకులంతా కూడా ఇంతే. శ్రీరామ్ గారు, యాక్చువల్లీ పొలిటికల్ ఉన్నటువంటి లీడర్లందరి యొక్క పరిస్థితులు ఇలానే ఉన్నాయి. వాళ్ళు వెనక్కి కూడా వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్నే తింటారు, కోట్ల రూపాయలు నొక్కేస్తారు పదవులను అడ్డు పెట్టుకొని. సో ఏంటో దౌర్భాగ్య పరిస్థితి, కేవలం మన దేశంలోనే అనుకుంటా ఇట్లా. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు సోడేకర్ గారు చెప్పారు వైట్ కాలర్ అఫెన్స్ అని. వైట్ కాలర్ అఫెన్స్ వీళ్ళది వైట్ కాలర్ అఫెన్స్ అని పెట్టడమే తప్పు. అంటే వైట్ కాలర్ అంటే చాలా ఏదో వైట్ గా అంటే ఏదో క్లీన్ గా ఉంది అంతా అనుకుంటాం మనం. వైట్ కాలర్ అంటే వైట్ కాలర్ అఫెన్స్ అంటే అసలు దొరకకుండా చేసేవారు సూట్ కేసు కంపెనీలు ఇవన్నీ. ఈ బ్యాంకుల్లో అప్పు తీసుకోవడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, బ్యాంకుల్లో అప్పు తీసుకున్న వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అది ఇప్పుడు ఈ సుజనా చౌదరి గారు కాదు, ఇప్పుడు మనకి రఘురామకృష్ణరాజు గారిది అదే కేసు, అంతకుముందు ల్యాంకోది అదే కేసు, ఇలా అనేక మంది ఉన్నారు. వీళ్ళు ఏం చెప్తారంటే మేము వ్యాపారం చేస్తున్నాం, వ్యాపారంలో నష్టాలు వచ్చినాయి కాబట్టి మేము తీర్చలేకపోయాము, ఎప్పుడో ఉన్నప్పుడు తీరుస్తాము, ఇలాంటివన్నీ చెప్తుంటారు. ఈయనైతే 1 టైం సెటిల్మెంట్ కూడా వెళ్ళలేదు. కానీ కొంతమంది ఏంటంటే 1 టైం సెటిల్మెంట్ అంటే కానీ కొన్ని 100 కోట్లు ఇవ్వాల్సి వస్తుంది. అంటే 200-300 కోట్లు కట్టాల్సి వచ్చింది అనుకోండి, 50 కోట్లు 60 కోట్లు కడితే సరిపోతుంది 1 టైం సెటిల్మెంట్ కి వెళ్తే. అలాంటి అవకాశాలను వాడుకుంటారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఎప్పుడుకో జరుగుతాయి, ఇప్పుడు ఇమ్మీడియట్ గా జరిగేవి కాదు. అందువల్ల వీళ్ళు నిజంగా ఎగ్గొట్టేశారా అంటే నిజంగా ఎగ్గొట్టారని కూడా మనం చెప్పడానికి అవకాశం లేదు. సో వాళ్ళకి ఎంత అవకాశం ఉందో ఆ అవకాశాలన్నింటినీ వాడుకుంటున్నారు. తర్వాత ఇందులో మనకి సూట్ కేసు కంపెనీల వ్యవహారం ఉందంటే దాదాపు 120 పైన సూట్ కేసు కంపెనీల వ్యవహారం దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉంది అనేది మనం ఉంది ఈ కేసు సంబంధించి. ఇలాంటి సూట్ కేసు కంపెనీలు పెట్టిన వాళ్ళు గతంలో ఇప్పుడు మనకి ముఖ్యమంత్రులుగా ఉన్నారు, గతంలో కొంతమంది ముఖ్యమంత్రులుగా చేశారు, కొంతమంది ఏమో ఇలాంటి అవకతవకలు చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులు చేసి జైళ్ళకి వెళ్ళారు. ఇలా రకరకాలు మన వ్యవస్థలో చాలా మంది ఉన్నారు. ఈ రోజు మన పరిస్థితి ఏంటంటే గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటే పరిస్థితి ఎలాగ ఉంటుందో అలాగ ఉంటది. మనకి నచ్చిన కేసులో అయితే ఒకలాగా మాట్లాడతాం, మనకి నచ్చని కేసులో అయితే ఇంకొకలాగా మాట్లాడతాం. కాబట్టి ఇప్పుడు సుజనా చౌదరి గారిని ఒక్కరిని తిట్టేసి మనం దులిపేసుకుని వెళ్ళిపోదాం అంటే అవదు. మళ్ళీ ఇదే వాదాన్ని మనం రఘురామకృష్ణరాజు గారి విషయంలో మాట్లాడతామా,
ఇదే విషయాన్ని మనం లాంకో విషయంలో మాట్లాడతామా? ఇదే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మాట్లాడతామా? ఎందుకంటే అది కూడా సూట్ కేసు కంపెనీలు ఇవన్నీ చాలా ఉన్నాయి దాంట్లో కూడా. కాబట్టి వీటన్నిటి మీద కూడా మనం అన్నిట్లోనూ ఒకే రకమైన వాదన మాట్లాడతామా అంటే మళ్ళీ వైట్ కలర్ అఫెన్స్ లో కూడా బ్యాంకులకి ఎగ్గొట్టినవి వేరే మనం మాట్లాడతాము. అలా కాకుండా వేరే కంపెనీ వాళ్ళు మన దగ్గరికి వచ్చి మన రూపాయి ఉండే షేర్ ని 10,000 పెట్టుకుంటే దానికి వేరే రకంగా మాట్లాడతాం. కాబట్టి వైట్ కాలర్ అఫెన్స్ ఏదైనా అఫెన్స్, ఈ వైట్ కాలర్ అఫెన్స్ చేసే వాళ్ళందరూ కూడా ఒకే జాతికి సంబంధించిన వాళ్ళు. ఎవరి అవకాశాన్ని బట్టి వాళ్ళు ఈ అవకాశాలను వాడుకుంటున్నారు తప్ప బిజినెస్ లో ఏ విధంగా పన్నులు ఎగ్గొట్టాలి, దాన్ని వేరే మారిషస్ ద్వారా ఇంకో ద్వారా దాన్ని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ దాన్ని వైట్ చేసి దాన్ని మళ్ళీ ఏం చేయాలి అనేది ఇదంతా కూడా ఒక విషస్ సర్కిల్. ఈ విషస్ సర్కిల్ లో మనం ఇరుక్కున్నాం. అటువంటి వాళ్ళే ఈ రోజు అన్ని పరిపాలిస్తున్నారు. అది రాజ్యసభలో కానివ్వండి, అది లోక్సభలో కానివ్వండి, ఎమ్మెల్యేలుగా కానివ్వండి, మంత్రులుగా కానివ్వండి, ముఖ్యమంత్రులుగా కానివ్వండి. కాబట్టి వీటన్నిటిని గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక వీటన్నిటి మీద మనకు ఒక అవగాహన వస్తుంది తప్ప ఓన్లీ సుజనా చౌదరి గారి గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆయన ఉంటాడా వెళ్ళిపోతాడా అనే డౌట్ వస్తుంది. రైట్, ఒక కాల్ ఉన్నది తీసుకుందాం. కాకినాడ నుంచి ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే అండి. నమస్తే, చెప్పండి. శ్రీనివాస్ హలో, గారు చెప్పండి. ఇలాంటి వ్యవస్థ ఎప్పుడో ఉందండి. కొత్త చట్టాలు తీసుకొచ్చి ఇలాంటి వాళ్ళని లోపల వేస్తే దేశం ఎప్పుడో బాగుపడుతుందండి. ఇలాంటి మన దేశంలో ఎంతో మంది ఇలాంటి వాళ్ళు ఎంతో మంది మన రాష్ట్రంలో లగడపాటి ఇతరం పార్టీలు వస్తున్నాయి. ఈ పార్టీ ఓడిపోతుంది, ఆ పార్టీకి ఇలాంటి వాళ్ళే ఈ సమ్యంగా డబ్బు సంపాదించిన వాళ్ళు ఎందుకు వెళ్తున్నారండి? వీళ్ళ యొక్క వెనకాల అధికారులు కాపలా కోసం అధికార పార్టీ ఏ అధికార పార్టీ ఆ అధికార పార్టీకి వెళ్ళిపోతున్నారండి. ఇలా కాస్తున్నారు. ఇళ్ళటోళ్ళకి మోడీ లాంటి వ్యక్తులు ఇవాళ కొత్త చట్టాలు తయారు చేసి నాన్ బెయిల్ కేసులు పెట్టి లోపల వేసేస్తే ప్రతి ఒక్క మన దేశంలో ప్రతి పారిశ్రామికకి బుద్ధులు వస్తాయండి. అండి వేల కోట్లు సొమ్ములు తీసేసుకుని జడ్జిగా తిరుగుతున్నారు, జడ్జిగా బతుకుతున్నారు. సామాన్యులు బతకడానికి 200 కష్టపడి బతకడానికి నా సంఘం నాకేస్తున్నారండి. ఇది ఫ్లైట్ లో విమానాలు విదేశాలు చేసుకుని ప్రజల సొమ్ములు బ్యాంకు కొలగొట్టి మన దేశం నుంచి 32 పారిపోరు కదా, ఇంకా రాలేదు. 2 years బ్యాక్ అయింది. అప్పుడే 2 years బ్యాక్ అయింది. ఇలా కొత్త చట్టాలు తయారు చేసి ఇలాంటి లోపల వేసేస్తే దేశంలో ఉన్న వ్యక్తులందరినీ వేసేస్తే ప్రతి ఒక్కరికి కూడా ఇలాంటి వ్యక్తులు చేయకూడదు బాబోయ్ అనే చట్టాలు రావాలండి. అంతదాకా ఇలాంటి ఆటలు సాగుతాయి. రాజకీయ నాయకులు ఆటలు సాగుతాయి. ఇది ఇప్పుడు ఉన్నాడు సదస్సులో ఉన్నాడు, మనం వస్తే బీజేపీ వస్తుంది, బీజేపీలోకి వెళ్ళిపోయండి. ఎందుకని ఆస్తులు కాపాడుకున్నాక ఇదొకటి బాగా అలవాటు అయిపోయిందండి ఈ రాజకీయ నాయకులందరికీ కూడా. ఏదో ఒక వాళ్ళ పైన ఉన్నటువంటి ఆస్తులు కేసులు కాపాడుకోవడం కోసం అప్పుడు అధికారులు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, కాళ్ళు వేలు పట్టుకొని వాళ్ళ దగ్గర చేరిపోవడం, సో అవన్నీ ఎగ్గొట్టేయడం పరిపాటు అయిపోయింది బాగా. రైట్, ఇంకొక కాలం తీసుకుందాం. విశాఖపట్నం నుంచి సన్యాసరావు గారు ఉన్నారు. సన్యాసరావు గారు నమస్తే. నమస్తే సార్, చెప్పండి. ఎన్ఎం ఛానల్ వారికి మీకు నమస్కారం. చెప్పండి. ఈ ప్రజల సొమ్ము దోచుకొని బ్యాంకుల్లో లోన్లు తీసుకొని వీళ్ళందరూ కూడా ఈ ప్రజాధనాన్నేమో సార్ మీ వాయిస్ పడలేదు. వినిపిస్తుంది చెప్పండి. ఈ ప్రజాధనాన్ని తీసుకుని ప్రజా సొమ్ముని ఇలా బ్యాంకుల ద్వారా తీసుకునే కోట్లు అడ్వకేట్లకు ఇచ్చి వాళ్ళ ద్వారా ఇటువంటి రాజ్యాంగంలో ఉన్న లూప్ హోల్స్ తీసుకొని వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయే అవకాశాన్ని కూడా కల్పిస్తున్నది ఇక్కడ మా పెద్దలే. అక్కడ న్యాయస్థానంలో ఏదో లూప్ హోల్ తీసుకొని ఆర్గ్యుమెంట్ చేస్తూ ఈ ప్రజల్ని మొత్తంగా మోసం చేస్తున్నారు. షెల్ కంపెనీల్లో లొసుగులు ఉన్నాయి అని చెప్పి వాళ్ళ మీద పార్టీ మారక ముందు రైట్ చేసిన బీజేపీ ఈ రోజు వరకు వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవడం కానీ ఏమి చేయలేదు. పెద్దలు చెప్పినట్టు వీళ్ళు విదేశాలకు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళ పీరియడ్ అయిపోయిన తర్వాత వీళ్ళు మళ్ళీ అక్కడ ఉంటారు. వీళ్ళని అరెస్ట్ చేయడానికి రకరకాలు ఉంటాయి. మనం విజయమాల్యా కేసు అవన్నీ చూసాం. సో ఇటువంటి పరిస్థితుల్లో వీళ్ళు ఇప్పుడు వీళ్ళకి తెలిసిపోయింది, ఇంకా వీళ్ళ మీద కేసులు వచ్చే టైంకి వీళ్ళు విదేశాలు పారిపోతారు. వీళ్ళకి అవకాశం కల్పించడానికి. అదే సామాన్యులు అయితే ఊరు దాటి గ్రామం దాటి వెళ్ళకూడదు అంటారు. అయితే వీళ్ళకైతే మాత్రం దేశాలు వదిలి పారిపోవడానికి కూడా వీళ్ళకి అవకాశం ఇస్తున్నారు. వీళ్ళు మళ్ళీ విజయమాల్యా లాంటి వాళ్ళని విదేశాల నుంచి రప్పించడానికి ఎన్ని పాటలు పడుతున్నారో మనం చూస్తున్నాం. సో ఇటువంటి అవకాశాలు ఇచ్చి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ కూడా రేపు 4 రోజులు పోయిన తర్వాత ఆయన కూడా వెళ్ళిపోతాడు. ఏదో రకంగా తీసుకొని నాకు ఫారిన్ లో ట్రీట్మెంట్ కావాలని వెళ్ళిపోతారు. తర్వాత మళ్ళీ వాళ్ళని అరెస్ట్ చేయాలన్నా ఏం చేయాలన్నా కూడా జరగదు. సో ఇది ప్రజాధనం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.
అండ్ ప్రకాష్ గారు ఉన్నారు జమ్మలమడుగు. కాల్ తీసుకున్న డిబేట్లోకి వెళ్దాం. ప్రకాష్ గారు నమస్తే. సార్ సుజనా గారిని కాపాడుతున్నది ఎవరు అన్నారు కదా సార్ మీరు అక్కడ చిన్న స్కూల్. సుజనా చౌదరిని కాపాడుతున్నది అంటే సుజనా చౌదరి గారు ఒక్కరిని కాదు, మన దేశంలో కాపాడే అవినీతి పరులను ఎవరైనా ఉన్నారంటే కన్నా చట్టాలు బాగా తెలిసిన వారే సార్. అంటే అడ్వకేట్స్ కానివ్వండి, తర్వాత వచ్చేసి మన చార్టెడ్ అకౌంట్స్ కానీ, అంటే వీళ్ళందరి సహకారంతోనే అవినీతి పరులు బయటపడుతున్నారు. వాళ్ళే గానా అసలు అంటే దేశానికి నష్టం కలిగించే వాళ్ళ గురించి మనం ఎందుకు వాదించాలంటే వాళ్ళు బాగా లూప్ హోల్స్ తెచ్చుకొని ఆ లూప్ హోల్స్ వీళ్ళ మీద ఇంప్లిమెంట్ చేసేసి వీళ్ళని రక్షిస్తున్నారు. కాబట్టి వాళ్ళే సార్ కాపాడాల్సిన దేశాన్ని. అడ్వకేట్స్, చార్టెడ్ అకౌంట్స్ ఇట్లా బాగా చట్టాలు వ్యవస్థల గురించి బాగా తెలిసిన వారే మన దేశాన్ని కాపాడాలి సార్. అంతే, ఎవరి చేతుల్లో లేదు సార్. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ సోడేకర్ గారు, యాక్చువల్లీ ఇన్ని వేల కోట్ల రూపాయలు తినేస్తున్నారు పంది కుక్కలకి ప్రజాధనాన్ని. సో ఈ ఒక్క రూపాయి కూడా జనాలకు వెళ్లకుండా ఇన్ని వేల కోట్ల రూపాయలు తినేస్తున్నప్పుడు శ్రీరామ్ గారు, సో ఏంటి పరిస్థితి? వీటిని కంట్రోల్ చేయాలి లేదా స్ట్రిక్ట్గా ఒక దగ్గర పెట్టి ఈవెన్ సిబిఐ కానివ్వండి, సిఐడి కానివ్వండి, ఎవరైనా సరే అనుకుంటే ఈజీగా వాళ్ళని శిక్షించవచ్చా లేదా? వాళ్ళు తినేస్తున్నటువంటి ఆ డబ్బులన్నీ కూడా వాళ్ళ ఆస్తిని జప్తు చేసి మళ్ళీ వెనక్కి రప్పించాల్సిన అవసరం ఉంది. సో అవన్నీ ఎవరు చేయాలి? సో ఎవరు చేస్తారు? సిబిఐ చేయాలి, ఇంకెవరు చేస్తారు? సిబిఐ కనుక కరెక్ట్ గా పనిచేస్తే ఎంత టైం పట్టదండి. సిబిఐ కనుక నిజంగా పనిచేస్తే కనుక ఎవరి విషయంలో అయినా సరే ఎంత టైం పట్టదు. వాళ్ళు కూడా ఏంటంటే రకరకాల పద్ధతుల్లో సిబిఐ వాళ్ళు కూడా ఒక్కొక్క కేసులో ఒక్కొక్కలాగా పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, పని చేయట్లేదు, మీరు ఎందుకు పని చేయట్లేదు అని మళ్ళీ వాళ్ళు ఎవరిని అడిగాం అనుకోండి, ఏం చెప్తున్నారు, మాకు సిబ్బంది కొరత ఉంది అని చెప్తున్నారు. సిబ్బంది కొరత ఉందంటే దాన్ని ఎవరు చెయ్యాలి, సిబ్బందిని ఎవరు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం దాంట్లో అందరినీ పెట్టాలి. ఏమండి మీరు ఎందుకు పెట్టట్లేదంటే వాళ్ళు సమాధానం చెప్పరు. అందులో అంటే ఈ వ్యవస్థల్లో అన్ని ఒక లోపం కాదు, రకరకాల లోపాలు ఉన్నాయి. ఇందాక మనం చెప్పుకున్నట్టు స్పెషల్ కోర్టు ఏర్పాటు చేద్దామంటే జడ్జిలు లేరు, జడ్జిలు ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, సిబిఐకి మనుషులు లేరు, అక్కడ కోర్టులలో పనిచేసేందుకు మనుషులు లేరు. ఇవన్నీ కూడా ఎవరు చేయాలి? కేంద్ర ప్రభుత్వం చేయాలి. కేంద్ర ప్రభుత్వం చేయాలి అంటే కేంద్ర ప్రభుత్వం చేస్తుందా అంటే ఆ చేస్తున్న వ్యవహారం అయితే మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఏ పార్టీ ఉన్నా కూడా ఇదే తీరుగా నడుస్తుంది తప్ప, ఇందాక మన కాలంలో బాధపడినట్టు అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వీళ్ళందరూ వెళ్ళిపోయి కూర్చుంటున్నారు. గతంలో కాంగ్రెస్ లోనూ జరిగింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్న మోడీ ప్రభుత్వంలో కూడా జరుగుతోంది. ఊరికే పైకి అందరూ చెప్తారు చట్టం పని తాను చేసుకుపోతుందని, కానీ చట్టం పని తాను చేసుకోనివ్వట్లేదు వీళ్ళందరూ కూడా. ఎందుకంటే సుజనా చౌదరి గారి విషయం చూసుకుంటేనే గతంలో స్పీడ్ గా జరుగుతుంది అనుకున్నది, ఆయన పార్టీ మారి ఎప్పుడైతే టీడీపీ నుంచి బీజేపీలోకి వెళ్ళిపోయారో మొత్తం వ్యవహారం అంతా స్లో అయిపోయింది. ఆ స్లో అయిపోయింది కాస్త ఇవాళ ఏమైంది, ఆయన బయటికి వెళ్ళడానికి కూడా పర్మిషన్ ఇచ్చే స్థాయికి వచ్చేసింది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్పాలి అంటే అది బేతాళం ప్రశ్నలాగా అయిపోయింది మనకి. అది ఈ ఒక్క సుజనా చౌదరి గారి విషయంలోనే కాదు, అందరి విషయంలోనూ ఇదే జరుగుతుంది. ఇప్పుడు మనం ఆయన వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా, దేశం నుంచి వెళ్ళిపోయిన వాళ్ళందరూ కూడా ఎవరికైనా తెలియకుండా వెళ్ళారా? వాళ్ళ పాస్పోర్ట్ సీజ్ చేస్తే వాళ్ళు ఎక్కడికి వెళ్ళగలుగుతారు? పాస్పోర్ట్ సీజ్ చేయండి ఎవరు? అప్పుడున్న నాయకులు సహకరించింది ఎవరు? రాజ్యసభలో ఒక మెంబర్ గా కూడా ఉన్న ఆయన దేశం దాటి వెళ్ళిపోతుంటే ఫ్లైట్ ఎక్కుతాడని అందరికీ తెలిసి వెళ్తున్నాడు అని తెలిసి కూడా ఎందుకు ఆపలేకపోయారు? అంతకుముందు నీరవ్ మోడీ గానీ అంతకుముందు ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు, క్రికెట్ ఆయన, ఒక క్రికెట్ కి సంబంధించిన అతను ఒక రాజస్థాన్ లో, అతనికి కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు సుష్మా స్వరాజ్ గారు ఆయనకి హెల్ప్ చేశారని చెప్పి అప్పట్లో వార్తలు వచ్చినాయి. అంటే దీంట్లో మనం ఎవరు అతిథులు గారు, మనకి ఎవరైనా పైన కనుక మనకి వడ్డించేవాడు మనవాడైతే కనుక వ్యవస్థలన్నీ మనమే అయిపోతాయి. కాబట్టి వడ్డించేవాడు పైన మనవాడు ఉన్నాడు కాబట్టి మన ఇష్టారాజ్యంగా మనం చేయొచ్చు. మనం కావాలంటే సిబిఐ కోర్టుకి వెళ్ళొచ్చు, లేకపోతే నేను రాను నాకేదో పని ఉందని చెప్పొచ్చు. మామూలు మీలాంటి నాలంటే ఇమీడియట్ గా అరెస్ట్ చేసి తీసుకెళ్లి జడ్జి ముందు ఉంచోబెడతారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు నాకేదో పని ఉందంటే అవును కరెక్ట్, ఆయన ముఖ్యమంత్రి పని ఉందంటారు. నువ్వు ముఖ్యమంత్రి హోదాలో చేసిందా లేకపోతే నువ్వు వ్యక్తిగతంగా చేసిన తప్పులా అనేది ఇక్కడ అనవసరం. మనకి హోదా ఉంది, ఆ హోదాను ఉపయోగించుకుంటున్నాం మనం. నేను ముఖ్యమంత్రిగా ఉన్న ఏదో వెసులుబాటు ఏదైతే ఉందో నేను వ్యక్తిగతంగా చేసిన తప్పులకి దాన్ని అడ్డం పెట్టుకుంటున్నాను. మరి అది తప్ప కదా అంటే తప్పే. కానీ ఏం చేస్తున్నాం, ఇప్పుడు సుజనా చౌదరి గారు సహకరించట్లేదని సిబిఐ ఇస్తుంది. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం సహకరిస్తున్నట్టు? కాబట్టి ఒక్కళ్ళని కాదు, నేను ఒక పేరు చెప్పడం అని కాదు, సుజనా చౌదరి గారైనా అంతే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారైనా అంతే, విజయ్ మాల్యా గారైనా అంతే, నీరవ్ మోడీ అయినా అంతే,
వీళ్ళందరి కూడా పైన ఉన్న వ్యవస్థలన్నింటినీ కూడా వీళ్ళ చెప్పు చేతల్లో పెట్టుకుని, లేదా వీళ్ళ కనుసన్నల్లో పెట్టుకుని, లేకపోతే వాళ్ళ గుడ్ లుక్స్ లో వీళ్ళుండి మొత్తం వ్యవస్థలన్నింటినీ కూడా మేనేజ్ చేయడం ఏదైతే ఉందో అది ఈ దేశంలో దౌర్భాగ్యం. అది చేసినంత కాలం కూడా న్యాయం అనేది జరుగుతుంది, న్యాయం అనేది సత్వరంగా జరుగుతుంది అని మనం ఆశించడం మాత్రం కొంచెం అత్యాశ అవుతుంది. అండ్ సోడేకర్ గారు ఉన్నారా? రైట్. అండ్ శ్రీరామ్ గారు, యాక్చువల్లీ 2005 నుంచి ఈయన మీద ఆరోపణలు వచ్చాయి. చాలాసార్లు ఈ సిబిఐ వీళ్ళంతా కూడా విచారణకు హాజరు కామని చెప్పడం అదంతా తతంగం జరిగింది. కానీ ఒకప్పుడు ఒక చిన్న ఆరోపణ, టీడీపీ అధిపతి ఎవరైతే ఉన్నారో చంద్రబాబుకి బినామీగా ఉన్నారు ఈయన అని చెప్పేసి ఒకసారి వార్తలు వచ్చాయి. సో దానికి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ చెప్తారా? సో మేబీ కరెక్టేనా? చంద్రబాబుకి బినామీగా పనిచేశారు సుజనా చౌదరి అని చెప్పేసి గతంలో వార్తలు బాగా వచ్చాయి. మనం ఆరోపణలు ఎన్నైనా చేయొచ్చు కానీ దానికి మనం ప్రూఫ్లు ఉంటేనే మాట్లాడగలం. చంద్రబాబుకి బినామీనా కాదా అనేది కాదు, కానీ ఆయన వీళ్ళకి సపోర్టర్ గా ఉన్నాడు. ఆయన మామూలుగా రాజకీయాల్లో లేని టైంలో సుజనా చౌదరి గారు వెనకుండి డబ్బు ఇవ్వడం కానీ, సహాయక సహకారాలు, ఆర్థిక సహాయ సహకారాలు కానీ అందించడం చేసేవాడు ఆయన. కాబట్టి అంతకు మించి మనం చెప్పాలంటే మనకి ఏదైనా ఆధారం ఉండాలి కదా. ఆధారం లేకుండా మనం ఏం మాట్లాడలేము. అలాంటి ఎవరైనా సరే పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళకి బినామీలు ఉన్నారు అనేది వాస్తవం. లేకపోతే వాళ్ళ పేరు మీద ఏది లేకుండా, బినామీలు లేకుండా ఎన్ని కోట్ల రూపాయలు, వేల కోట్ల రూపాయలు ఏ వ్యక్తికి వచ్చినాయన్నా కూడా సాధ్యపడే విషయం కాదు, మామూలు ఏ వ్యాపారం చేసినా కూడా. ఉదాహరణకి తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారి విషయం మనం మాట్లాడుకుంటే, ఆయన ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు ఏదో 2 ఎకరాలతో మొదలు పెట్టాను అని చెప్పింది. ఏ వ్యాపారం చేశారు ఆయన? తర్వాత నుంచి అంతా రాజకీయాల్లోనే ఉన్నారు. ఆయన రాజకీయాల్లోనే ఉండి ఓన్లీ హెరిటేజ్ కంపెనీ ఇవన్నీ ఉన్నాయి. ఈ హెరిటేజ్ కంపెనీలో కూడా షేర్లన్నీ కూడా ఎలాగా భారీ ఎత్తున పెరిగిపోయినాయి, అవన్నీ కూడా మనం చూసాం. ఇది వ్యాపారంలో ప్రతి ఒక్కళ్ళు చేసే పని. దాన్ని రాజకీయంగా వచ్చిన డబ్బు కానీ, వ్యాపారంగా వచ్చిన డబ్బులు కానీ రకరకాల మార్గాల్లో మళ్లించడం అనేది ఒక చంద్రబాబు నాయుడు గారితో మొదలు కాదు, ఒక చంద్రబాబు నాయుడు గారితో ఆఖరు కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి విషయం తీసుకున్నా అంతే. వీళ్ళు 2004కి ముందు వీళ్ళు అప్పులు పాలైపోయారు, సొంత ఇల్లు అమ్ముకునే పరిస్థితి అని చెప్పింది కరెక్ట్ గా. వాళ్ళ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇన్ని వేల కోట్లు ఈ రోజు ఎలా వచ్చినాయి? ట్యాక్స్లు ఇన్ని వేల 100 కోట్లు ట్యాక్స్లు ఎలా కట్టగలుగుతున్నారు? ఇవి కదా ఆయన అసలు ట్యాక్స్ అనేది ఇంత నేను కడతాను, 80 కోట్లు ఎంత నేను ఒకేసారి ట్యాక్స్ కడతానంటే కదా ఈ మొత్తం వ్యవహారం అంతా వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు అయినా ఏం చేశారు, ఎలా సంపాదిస్తారు? అంతకుముందు 2004లో లేని తర్వాత ఆయన వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రి అవ్వగానే ఇంత ట్యాక్స్ కట్టే కెపాసిటీ ఆయన ఎలా వచ్చింది? ఏ వ్యాపారంలో అవకాశం ఉంటుంది? కాబట్టి ఏ వ్యాపారం కూడా, వ్యాపారం కానీ ఇవన్నీ కూడా సజావుగా చేస్తే కనుక ఇలాంటి ఇంత డబ్బు వచ్చే అవకాశం లేదు. ఇంత డబ్బు వచ్చింది ఒక మనిషికి, అది ఎవరైనా కానీ ఆ మనిషికి ఇంత డబ్బు వచ్చింది అంటే వెనకాల ఏదో వ్యవహారం ఉందనేది అర్థం. కానీ దాన్ని ప్రూవ్ చేయడానికి మన వ్యవస్థలు సరిపోవట్లేదు. కాబట్టి ఏంటంటే ఆదాయానికి మించిన ఆస్తులు అంటాం, ఏదో కేసు పెడతాం, అది ఎప్పటికీ తేలదు. ఇప్పుడు బ్యాంకుల దగ్గర అప్పులు తీసుకున్నారు, ఎగ్గొట్టారంటాం, అది ఎప్పటికీ తేలదు. ఇలా సూట్ కేసు కంపెనీలు పెట్టారంటాం, అది ఎప్పటికీ తేలదు. ఈయనకి బినామీలు ఉన్నారని చెప్తాం, అది ఎప్పటికీ తేలదు. ఇవన్నీ తేలేసరికి ఇక వాళ్ళ జీవితాలు వెళ్ళిపోతాయన్న ఒక ధైర్యం ప్రతి ఒక్కరికి వచ్చేసింది. అంటే మన న్యాయ వ్యవస్థలో న్యాయం సత్వరంగా జరగదు, దీన్ని ఎంతైనా మనం పొడిగించుకుంటూ వెళ్ళచ్చు. మన దగ్గర ఉన్న డబ్బులో ఒక చిన్న పర్సెంటేజ్ మనం వాడితే ఈ వ్యవస్థలన్నింటినీ మేనేజ్ చేసి అసలు మనం బతికుండగా ఈ కేసులు అనేది తీర్పులు రాకుండా కూడా మనం చేయగలం అన్న ఒక ధైర్యం ఏదైతే వ్యాపారస్తుల్లో వచ్చిందో అప్పటి నుంచే వీళ్ళు రాజకీయాల్లోకి రావడం మొదలెట్టి ఇంకా విశృంఖలంగా వీళ్ళు దీన్ని అంతా చేయడం మొదలు పెట్టారు. దానికోసమే రాజకీయాన్ని వాడుకుంటున్నారు, దానికోసమే వీళ్ళకున్న అధికారాన్ని వాడుకుంటున్నారు, వీళ్ళకున్న పదవుల్ని వాడుకుంటున్నారు, వీళ్ళకున్న డబ్బుని వాడుకుంటున్నారు. ఇన్ని ఒకే చోట కలిసిన చోట ఇంకా వ్యవస్థలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అయిపోతుంది. కాబట్టి ఇందాక నేను మొదట్లోనే చెప్పినట్టు ఇది మనం గొంగట్లో భోజనం చేస్తూ వెంట్రుకలు ఏరుకున్నట్టే ఉంటది ఇదంతా. రైట్. ఒక కాలం తీసుకుందాం. రాజమండ్రి నుంచి భవానీ గారు ఉన్నారు. భవానీ గారు నమస్తే. నమస్తే అండి, అందరికీ నమస్తే. చెప్పండి. ఇప్పుడు ఏమవుతుందంటే దేశం ఎటుపోతుందో, సామాన్య మానవుడి ప్రజా జీవనం, సామాన్య ప్రజల జీవనానికి కరోనా కంటే డేంజర్ అయిన ఎఫెక్ట్లు తగులుతున్నాయి. ఈ వైరస్లు పట్టుకుంటున్నాయి. ఇప్పుడు 19వ అధికరణ ప్రకారం వ్యాపారం చేసుకోవచ్చు అంటున్నారు, కానీ ప్రజాధనం ఎవరైతే దుర్వినియోగం చేశారో వాళ్ళకి బయటకు వెళ్ళటానికి గాని, పార్టీలో మెంబర్షిప్ గాని ఉండకూడదని చిన్న క్లాజ్ పెడితే చాలా బాగుండేది.
చాలా బాగుంది అది. పార్టీలు వాళ్ళకే స్థానాలు ఇస్తాయి రేపు డబ్బు ఖర్చు పెట్టడానికి. ఇలాగా మనం అవినీతిని నరుక్కుంటూ వెళితే ప్రక్షాళన అవుతుంది. కానీ ఇలాగా మీరు వారు చెప్పినట్టుగాను ఈ న్యాయ వ్యవస్థలో ఒక బండిల్స్ కేసులేమో పేరుకుపోవటం, ఆ రెండోదేమో ప్రతి డిపార్ట్మెంట్ లో మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు ఉన్నట్టుగానే మంచి లాయర్లు చెడ్డ లాయర్లు కూడా ఉంటున్నారు. ఇది సారీ ఫర్ ఇలా చెప్తున్నాను. ఈ లాయర్స్ కూడా ఒక మానవత్వానికి నిజాయితీకి కట్టుబడి వాళ్ళు లాజిక్ గా, ఇప్పుడు జడ్జి వారు అన్నట్టుగా లాజిక్ తీసుకొచ్చి వాళ్ళు వాదన చేస్తే జడ్జి గారికి తప్పని తెలిసినా కూడా ఇవ్వాల్సి వస్తుంది జడ్జిమెంట్. సో లాయర్లు కూడా నీతిని నిజాయితీని బ్రతికిస్తూ వ్యవస్థలు, పొలిటీషియన్స్, వ్యవస్థల్లోని వ్యక్తులు ప్రజల కోసం, మానవత్వం బ్రతకటం కోసం, ఒక మంచి కోసం తోడ్పడాలి. కానీ ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం 60 సంవత్సరాలు ఎప్పుడో రాసిన రాజ్యాంగం అండి. అందులో లూప్ హోల్స్ ఎందుకు పెట్టారంటే అమాయకులు శిక్షించబడకూడదని అమాయకుల కోసం పెట్టి లూప్ హోల్స్ అయ్యి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, నేరస్తులు రాజమార్గాలుగా చేసుకుని వెళ్ళి అమాయకులు ఇరికించేస్తున్నారు. ఇక్కడ అమాయకులు సామాన్యులు అందరూ దెబ్బతింటున్నారు. చట్టం ఎవరికి చుట్టం కాదనే నానుడిలో నుడికారం మారిపోయింది. డబ్బులు ఉన్న వాళ్ళకే వ్యాపారాలు, డబ్బులు ఉన్న వాళ్ళకే చట్టాలు అన్నట్లుగా వచ్చేస్తుంటే ప్రజాస్వామ్యం ఎక్కడ బ్రతుకుతుంది? సో ఇక్కడ విజయ మాల్యాలు, ఎమ్మెల్యే మాల్యాలు, ఎంపీ మాల్యాలు, సీఎం మాల్యాలు తయారైపోతూ ఉంటారు. దెబ్బతినేది ఎవరు? ప్రజానీకం. కాబట్టి ఇలాంటి వాళ్ళకి పార్టీలో చోటు గాని వ్యాపారానికి అనర్హులుగా ప్రకటిస్తూ చేసుకుంటూ వెళ్ళాలి. గాని ఇంత ప్రక్షాళన జరిగితే గాని ఈ దేశం బాగుపడదండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ శ్రీరామ్ గారు, ఫైనల్గా ఇటువైపు బ్యాంకులు తప్పున్నాయి, సిబిఐ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. సిబిఐలో కూడా చాలా వరకు కేసులు ఉన్నాయి. ఈ విజయ్ మాల్యా వీళ్ళెవరిది కూడా తేలలేదు, ఎప్పటి నుంచో నలుగుతూ వస్తుంది, కంటిన్యూ అవుతూ వస్తుంది. ఇప్పుడు ఈవెన్ కూడా ఇలానే ఉంటుంది. సో ఎవరిని తప్పు చెప్పలేము. సో ఏంటి ఫైనల్గా అందరూ కరెక్ట్గా పనిచేస్తుంటే ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చింది కాదు రాజకీయ నాయకులకు సంబంధించి. ఫైనల్ గా ఏమి అదే, ఇప్పుడు ఎవరికి వాళ్ళు నిజాయితీగా ఉందామని ప్రయత్నం చేస్తే కనుక కనీసం ఇలాంటి రాజకీయ నాయకులు వీళ్ళని ఆపాలి అంటే వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలి. వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే ఇప్పుడు మనం రేప్ కేసులు ఉన్నాయి. ఒక సామూహిక రేపులు చేసిన కొంతమంది విషయంలో కొంత లాయర్లు ఏం చేస్తారంటే ఇతని తరపున మేము వాదించమంటారు. అలాంటి నిర్ణయాలు ఇలాంటి వైట్ కలర్ కేసుల్లో కూడా వీళ్ళు తీసుకోగలిగితే, ఇలాంటి చాలా దారుణాలు చేశాడు ఈయన, వైట్ కలర్ అఫెన్సులు చాలా ఘోరంగా ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళ తరపున మేము వాదించమని కనుక నిర్ణయాలు తీసుకోగలిగితే అలాంటప్పుడు ఏమైనా బాగుపడుతుంది. సిబిఐ ఇలాంటి సంస్థలు ఎక్కడా కూడా లొంగిపోకుండా, వేరే ఇతరత్ర ప్రలోభాలకు లొంగకుండా వీళ్ళు కనుక పనిచేస్తే అవుతుంది, వీళ్ళందరికీ శిక్షలు పడతాయి. అదే విధంగా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఉంది. ఎలక్షన్ కమిషన్ కనుక ఎలక్షన్ రిఫార్మ్స్ తీసుకుని వచ్చి ఇట్లాంటి వాళ్ళందరినీ కూడా మొత్తానికి ఎలక్షన్ లో పోటీ చేయడానికి అనర్హులుగా చేస్తే, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని చట్టాలు ఉన్నాయి కానీ అవి సరిపోవట్లేదు, ఇంకా వీటిని పదును పెట్టి ఇలాంటి వాళ్ళందరూ ఈ వ్యవస్థలోకి రాకుండా చేయగలిగితే కనుక అప్పుడు కొంత మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాగా సుప్రీంకోర్టు ఏదైతే నిర్ణయం తీసుకుందో ఆ సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్న నిర్ణయానికి, అంటే స్పెషల్ కోర్టులు పెట్టి వీళ్ళందరూ త్వరగా తేల్చాలన్న నిర్ణయానికి అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం స్పందించి జడ్జిల్ని, లాయర్లని, లేకపోతే ఈ ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్ని, దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, వీటన్నిటిని కూడా సక్రమంగా ఏర్పాటు చేయగలిగితే ఇలాంటి వాళ్ళందరికీ కనీసం తొందరగా వీళ్ళ మీద కేసులు పరిష్కారం అవుతాయి. అందువల్ల ఇంకో ప్రమాదం ఏంటంటే దీంట్లో ఇలాంటి వాళ్ళ వల్ల మంచి రాజకీయ నాయకులు కూడా అందరూ చెడ్డవాళ్ళుగానే ముద్రపడిపోతున్నారు. అది ఒక ప్రాబ్లం అయితే, మీలాంటి వాళ్ళు అలాంటి వాళ్ళు పోటీ చేద్దామంటే కూడా ఇలాంటి వాళ్ళందరూ వచ్చి ఈ వ్యవస్థని నాశనం చేసేసి ఓటుకి నోట్లు కేసులు పెట్టేసుకుని ఈ మొత్తం వీళ్ళ దగ్గర డబ్బు ఉంది కాబట్టి ఈ డబ్బుతోటి ఓటర్లను కూడా కొనేసి ఎమ్మెల్యే స్థాయి అంటే ఒక 50 కోట్లు ఖర్చు పెట్టాలి, ఎంపీ అంటే 100 కోట్లు ఖర్చు పెట్టాలి అన్న స్థాయికి దీన్ని తీసుకెళ్లేసరికి మంచి వాళ్ళు, సామాన్యులు దీంట్లో పోటీ చేసే అవకాశం లేకుండా అయిపోయి ఇలాంటి క్రిమినల్స్ అందరూ కూడా రాజ్యసభకి వెళ్తున్నారు. ఇందాక మన వాళ్ళు ఎవరో మాట్లాడారు, రాజ్యసభ అంటేనే అసలు మేధావుల కోసం ఏర్పడిన సభ, అలాగే ఇక్కడ ఎమ్మెల్సీలు కూడా అదే అలాంటి సభ. ఇలాంటి సభల్లో కూడా ఇలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, కేసులు ఉన్న వాళ్ళు వస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ టికెట్ ఇవ్వకుండా కనీసం రాజ్యసభ కానీ అలాంటి మామూలుగా ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు కూడా ఇవ్వకుండా పార్టీలు కూడా నిర్ణయం తీసుకోవాలి. కానీ పార్టీలు అలా నిర్ణయం తీసుకుంటే వాళ్ళే ఇటువంటి వాళ్ళు, ఈ అధినాయకులే ఇటువంటి వాళ్ళు, ఇక వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అందువల్ల ఈ వ్యవస్థలన్నీ కూడా, ప్రతి వ్యవస్థ కూడా దీన్ని సక్రమంగా పనిచేయాలంటే కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది ఒక కఠినమైన నిర్ణయాన్ని తీసుకోగలిగితే
దానికి తగ్గట్టుగా సుప్రీంకోర్టు పనిచేస్తే 1 year లో వీళ్ళందరినీ ఇలా తీసేయచ్చండి. వ్యవస్థలు అలా ఉన్నాయి, మనకున్న చట్టాలు అలా ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోలేని పరిస్థితి మనం కల్పించుకుంటున్నాం మనమే. దాన్ని అరికట్టాలి. సోడేకర్ గారు లాంటి వాళ్ళు ముందుకు వచ్చి ఇలాంటి వాళ్ళని లూప్ హోల్స్ వాళ్ళకి దొరకకుండా చేయగలగాలి. రైట్. సోడేకర్ గారు ఫైనల్ గా చెప్పండి. అదే నేను సార్ చెప్పినట్టు ఇది చాలా ఫాస్ట్ ట్రాక్ లో చేయాల్సిన అవసరం ఉంది సార్. పొలిటికల్ పార్టీలు ఫండింగ్ కోసం చూసుకొని వీళ్ళందరినీ ఆహ్వానించి పార్టీల్లో ఎవరు ఎటు దూకినా పర్వాలేదని వాళ్ళని తీసుకుంటాం, అక్కడి నుంచి జనాలకి ఓట్లకు డబ్బులు పంచడం, లేకపోతే ఇదంతా ఒక సమూలంగా మారాల్సిన వ్యవస్థ మొత్తం సమూలంగా మారాల్సిన అవసరం చాలా ఉంది సార్. ఎందుకంటే ఒకళ్ళ వైపు మనం ఫింగర్ పాయింట్ అవుట్ చేసే పరిస్థితిలో ఇవాళ లేము. ఏ పార్టీ అధినాయకులు తీసుకున్నా వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. ఎవరి కేసుల నుంచి ఎవరు ఎప్పుడు ఎట్లా బయటపడదామా, ఎంతవరకు తప్పించుకుందామని ప్రతి ఒక్కరు చూస్తున్నారు. సపోజ్ నా మీద ఏదైనా కేసు పడితే నేను ఏదైనా పత్రిక అయితే కోర్టుకి ఎదురెళ్ళి కేసు కొట్టించేసుకుంటే పని చేసుకోవాలి. లేదు నేను తప్పులు చేశాను నాకు తెలిసినప్పుడు నేనేం చేస్తానంటే తప్పించు తిరుగుతుంటాను. ఇప్పుడు మన పరిస్థితి కూడా అట్లా ఉంది. అందరు నాయకులు, అన్ని పార్టీ నాయకుల మీద ఏదో కేసు ఉంటాం, దాన్ని తప్పించుకు తిరగటం, ఎవరు కోర్టుకి వెళ్ళకపోవటం, ఇవన్నీ మనం ఏంటంటే పదవిలో ఉండటం, పవర్ ను వాడుకుంటాం, డబ్బుతో జనాలు కొనుక్కుంటాం, ఇవన్నీ చూస్తున్నాం. సో ఎక్కడ మారాలి అని మీరు ప్రశ్న అడిగితే జనం కూడా మారాలి. ఫస్ట్ వాళ్ళని ఎన్నుకోకూడదు. సీట్ ఇచ్చారు పార్టీ వాళ్ళు, మనం ఎందుకు ఎన్నుకోవాలి? ఎన్నుకోవద్దు. జనాలు కూడా మరి రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన అవసరం వాళ్ళ రోజున చాలా ఉందండి. ఎందుకంటే పార్టీలందరూ ఇలాంటి వ్యవస్థ ఇస్తున్నప్పుడు ఎవరు మారాలంటే జనం మారాలి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సోడేకర్ గారు అండ్ శ్రీరామ్ గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ కాల్స్కి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. కాల్ చేసి మీ అభిప్రాయం మాతో పంచుకున్నందుకు. సో టెక్స్ట్ బుక్లో మనం చాలాసార్లు చదువుతూ ఉంటాం, ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. సో ఇలాంటి రాజకీయ నాయకులు, పనికిమాలిన రాజకీయ నాయకులు, ప్రజాసొమ్ము తినేసే రాజకీయ నాయకులు అండ్ వ్యవస్థలన్నీ కూడా రాజకీయ నాయకుల కింద పనిచేసే వ్యవస్థలు ఉన్నంతకాలం, ఇలాంటి అమాయక ప్రజలు ఉన్నంతకాలం ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. సో ఇది ఇలా చదువుతూనే ఉంటాం, మన బతుకులు మారవు, ఇలాంటి రాజకీయ నాయకులు తప్పులు చేసిన వాళ్ళకి శిక్షలు పడవు, వ్యవస్థలు కరెక్ట్గా పనిచేయవు. ఇవన్నీ ఇలానే ఉన్నంత వరకు ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ. ఇంకా మనం చదువుదాం, మన నెక్స్ట్ తరాలు ఆ నెక్స్ట్ తరాలు కూడా చదువుతూనే ఉందాం. మరో కాన్సెప్ట్తో మళ్ళీ కలుద్దాం. స్టే విత్ us.